దేవరా దేవరా దేవరా. దేవరా. సో మనకి గత కొన్ని రోజులుగా మొత్తం దేవరా ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. సో ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ మన కొరటాల శివ గారు ఏదైతే అంటే జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చారు ఎన్టీఆర్కి. సో నెక్స్ట్ మనకి ఆచార్య లాంటి డిజాస్టర్ కూడా తగిలింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జనతా గ్యారేజ్ కాంబినేషన్లో అంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ దేవరా. సో ఇది ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ అయితే హీరోయిన్గా చేస్తున్నారు. సో సైఫ్ అలీ ఖాన్ ఏమో విలన్. అండ్ ట్రైలర్ అండ్ గ్లిమ్స్ మనం అన్నీ చూసాం, రిలీజ్ ట్రైలర్ కూడా చూసాం. సో అన్ని సాంగ్స్ కూడా చూసాం. సాంగ్స్ కూడా ఫస్ట్లో ట్రాలింగ్ చేశారు అండ్ చూస్తూ చూస్తూ అవి కూడా బ్లాక్ బస్టర్ కింద మారిపోయాయి. హయ్యెస్ట్ వ్యూస్ కానీ రిపీటెడ్ వ్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చూశారు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మరీ ఘోరంగా నవ్వట్లంతా బ్రేక్ అయిపోయింది. సో అది ఆర్గనైజ్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల. సో అంటే హెవీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ కదా, తెలిసిందే కదా మనకి. సో సింహాద్రి టైంలో ఎలాగైతే ఓపెన్ గ్రౌండ్లో పెట్టినప్పుడే ఆ రేంజ్లో వచ్చారంటే ఇంకా అంత క్లోజ్డ్ దాంట్లో ఎలా ఉంటుంది తెలిసిందే కదా మనకి. అండ్ ఫ్యాన్స్ని అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. సో 5,000 మెంబర్స్కి సపోర్ట్ అయ్యే ఒక వెన్యూలో 15,000 మెంబర్స్ని తీసుకొచ్చేసారంటే అది కంప్లీట్గా ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మిస్టేక్ అనే చెప్పుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏంటంటే ఈరోజు దేవరా ఆల్రెడీ మనకి యూఎస్ఏలోని అండ్ అదర్ ఫారిన్ కంట్రీస్లో షోస్ అయితే పడ్డాయి. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి షోస్ అయితే వేసి చూపించారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇంటర్నల్ టాక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదామని నేను పెట్టాను. సో అంతే కదా, సాంగ్స్ అన్నీ కూడా మనకి మంచి బ్లాక్ బస్టర్గా మారాయి. సో దీని ప్రకారం మనకి ఈ ఓవర్సీస్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే దేవరా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి చాలా బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అంతా కొత్తగా ఉంటాయి, మనకంతా బాగుంటాయి అన్నారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా మనకి థ్రిల్లింగ్గా ఉంటుందన్నారు. అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే రివర్స్ స్క్రీన్ ప్లేని యూజ్ చేశారని చెప్పి అయితే మనకి టాక్ అయితే వస్తుంది. రివర్స్ స్క్రీన్ ప్లే అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా చూస్తే కానీ అర్థం కాదు. అండ్ ఫస్ట్ డే వెళ్తున్న వాళ్ళకి ఈ గోల్లో వాళ్ళు జాగ్రత్తగా అయితే విని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే టాక్లో ఏమైనా తేడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అర్థం చేసుకుంటే మాత్రం చాలా నీట్గా అండ్ చాలా మంచి సినిమా అని చెప్పి అయితే అంటున్నారు. అండ్ క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్లు అయితే చాలా బాగున్నాయి అని చెప్పి మనకి టాక్ అయితే ఉంది ఓవర్సీస్ నుంచి. సో ఓన్లీ థింగ్ స్క్రీన్ ప్లేని బాగా అర్థం చేసుకోవాలి. సో గోల్లో అయితే చూసుకోకండి, గోల్లోకి వెళ్ళిపోయి సినిమాని అయితే మిస్ అవ్వద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని అయితే మనకి ఆల్రెడీ టీఎఫ్ఐ ఫ్యాన్స్ అంటే మనకి ఆల్రెడీ చాలా మంచి పేరు ఉంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం అబ్జర్వ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మూవీ చాలా బాగుందని చెప్పి అయితే టాక్. సో చూద్దాం 27th రిలీజ్. ఎంతమంది ఫస్ట్ డే మూవీకి వెళ్తున్నారు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.